లోపల వేశారు కదా. జైలుకి వెళ్ళారా మ్యామ్ మీరు? అవును. ఎందుకు మ్యామ్? ఈ విషయం వచ్చి ఒక పొలిటికల్ డయస్ మీద నేను చెప్పిన మాటల్ని ట్విస్ట్ చేసి అలాగే చేస్తారు. ఒక అవకాశం దొరకదా నాకు ఒక వార్నింగ్ ఇవ్వడానికి అని ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటే నేనే ఇచ్చానన్నమాట అవకాశం. జైలు వెళ్ళడం అనేది ఎస్ పెద్ద షాక్. ఇట్స్ నాట్ లైక్ రెగ్యులర్ లైఫ్ కాదు. ఇట్ ఇస్ అ టోటలీ డిఫరెంట్. సినిమాలో మనం చూసినట్టు పళ్ళాలు తీసుకొని తప్పు కట్టుకొని పాటలు ఆటలు, ఇట్స్ టోటలీ డిఫరెంట్. ఓకే, బట్ మనకి బాధ ఎక్కడ వస్తుంది అంటే ఒక దొంగ సాకు వేసి మా మీద నిందలు వేసి మమ్మల్ని లోపలికి వేసారే అనేది అక్కడ. ఇక్కడ ఇంకో మాట ఏంటంటే నేను ప్రేమించి హైదరాబాద్లో ఉన్నాను. ఎంటైర్ తెలుగు ప్రదేశాన్ని, తెలుగు ప్రాంతాన్ని నా ఫ్యామిలీ అని అనుకునే ఆ అభిమానంతోనే నేను ఇక్కడ సెటిల్ అయ్యాను. ఇక్కడ ఇలాంటి అపార్థం వచ్చింది అనేది నాకు అదే చాలా బాధ. దానికి నేను ఇంటర్వ్యూస్ ఇస్తున్నాను, ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తున్నాను. కొత్తగా కొన్ని విషయాలు నేర్చుకున్నాను. ప్రభుత్వం అనేది ఎక్కడ ఎలా చేస్తుంది, ఎలా చేయగలుగుతుంది. నాకు ఏదో కొంచెం ఫేస్ వాల్యూ ఉంది అని అనుకున్నా, నాకు అక్కడ చేతకానిపోయాను. ఇది ఎప్పుడు నాకు ఇంకా హిట్ అయిందంటే అల్లు అర్జున్ గారిని యాక్షన్ తీశారు కదా, అప్పుడు చాలా ఎక్కువగా ఫీల్ అయ్యాను. అది తప్పు చెప్పాను, రైట్ చెప్పాను, కానీ నేను చెప్పింది నా బాధ్యత ఏమో ఉంది అని. అల్లు అర్జున్ గారికి పాపం తలరాత. అప్పుడు వరకు నాకు అస్ట్రాలజీ ఇలాంటి విషయాల్లో అస్సలు నమ్మకం ఉండదు. కానీ ఇప్పుడు ఇది జరిగినప్పుడు చూశాను, ఎస్ బ్యాడ్ టైం అంటే బ్యాడ్ టైం. అంతే, టైం బట్టి. కానీ ఏ ఒక్కరు కూడా జైలుకి అనేది వెళ్ళకూడదు. అలా కాదమ్మా, అలా కాదు. ద హిస్టరీ ఆఫ్ ఇండియా ఇస్ రిటన్ ఆన్ ద సాక్రిఫైసెస్ ఆఫ్ అవర్ ఫ్రీడమ్ ఫైటర్స్. జైలుకి వెళ్ళే వాళ్ళు ప్రతి ఒక్కరూ నేరం చేసి వెళ్ళేవాళ్ళు కాదు. చాలా ధర్మం కోసం, న్యాయం కోసం, వేలెత్తి చూపించారు అనేది కోసం వెళ్ళేవాళ్ళు చాలా ఉన్నారు. సో వీ కెనాట్ జనరలైజ్ ఎవ్రీథింగ్. బట్ ఐ విల్ సే దిస్, జైల్ అనేది ఒక బ్యాడ్ ప్లేస్ కాదు. ఇట్ ఈస్ అ ప్లేస్ టు చేంజ్ యువర్ సెల్ఫ్. నేరం చేసి అక్కడ వెళ్ళినా అది మళ్ళీ ఛాన్స్ దొరుకుతుంది చేంజ్ అవ్వడానికి. అవును.